హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యూటోరియల్. ఈరోజు ఈ వీడియోలో మనం బీబీఏ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెమిస్టర్ 2 నుంచి ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిలేటెడ్ చూద్దాం. మనం 5 యూనిట్స్లో నుంచి నేను థియరీ ఎవరు ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఉన్నది ఈ వీడియో. ఇంకొకటి దీంట్లో నేను ఏమంటారు యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4లో మీకు ప్రాబ్లమేటిక్ కూడా రావచ్చు. ప్రాబ్లమేటిక్ మీకు కష్టం అయితే మీరు థియరీ ప్రిఫర్ చేయొచ్చు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రాబ్లమేటిక్ చేయండి. యూనిట్ 2, యూనిట్ 3 అండ్ యూనిట్ 4 చాలా ఈజీ ఉంటుంది. నా హిందీ ఛానల్ ఫాజిల్ ఖాన్స్ ట్యూటోరియల్ హిందీ ఛానల్లో మీకు అక్కడ జర్నల్ ఎంట్రీస్ దొరకవచ్చు. మీకు ఇంకొకటి ఫైనల్ అకౌంట్ ఉంటుంది, సబ్సిడియరీ బుక్స్ ఉంటుంది, దాంట్లో వీడియోస్ ఉన్నాయి, అక్కడ కూడా చూడొచ్చు మీరు. నేను లింక్ ఏమో డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుంచి మీరు డైరెక్ట్లీ నా ఛానల్లో ఫార్వర్డ్ అవ్వచ్చు. సో మనకి ఫస్ట్ యూనిట్లో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను 3 తీసుకున్నా. డిఫైన్ అకౌంటింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్, ఫంక్షన్స్ అండ్ లిమిటేషన్స్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ అకౌంటింగ్, ఎక్స్ప్లెయిన్ ద యూజెస్ అండ్ లిమిటేషన్ ఆఫ్ అకౌంటింగ్. సో ఇవి 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మంచిగా నేర్చుకుంటే మీకు డామ్ షూర్ దీంట్లో నుంచి ఒకటి రావచ్చు. మళ్ళీ మనకి సెకండ్ యూనిట్లో నుంచి క్వశ్చన్ నెంబర్ 10 అనవచ్చు మనం. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ సబ్సిడియరీ బుక్స్, వాట్ ఈస్ జర్నల్, వాట్ ఆర్ ద వేరియస్ రూల్స్ ఆఫ్ పాసింగ్ జర్నల్ ఎంట్రీస్, ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, ఎక్స్ప్లెయిన్ ద రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. ఇవి 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు మంచిగా నేర్చుకుంటే దీంట్లో నుంచి ఒక థియరీకి వస్తుంది. కానీ మీరు ఒకవేళ ప్రాబ్లమేటిక్ చేస్తే జర్నల్ ఎంట్రీస్ చేయండి, డామ్ షూర్ జర్నల్ ఎంట్రీస్ 12 మార్క్స్కి వస్తుంది మీకు. నెక్స్ట్ మనకి యూనిట్ 3 దగ్గర వెళ్దాం మనం. యూనిట్ 3లో కూడా నేను 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నా. డిఫైన్ ద కంటెంట్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ ఫైనల్ అకౌంట్ అనొచ్చు మనం. వాట్ ఆర్ ద ఫైనల్ స్టేట్మెంట్, ఎక్స్ప్లెయిన్ హౌ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ స్టేక్ హోల్డర్స్. నెక్స్ట్ మన దగ్గర ఏముంది, వాట్ డూ యూ మీన్ బై క్యాపిటల్ అండ్ రెవెన్యూ రిజర్వ్, ఇట్స్ డిఫరెన్సెస్. సో మనకి క్యాపిటల్ అండ్ రెవెన్యూ రిజర్వ్ దేనికి అంటాం, దాని డిఫరెన్సెస్ ఏమున్నాయి దాని గురించి చెప్పాలి. నెక్స్ట్ మన దగ్గర యూనిట్ 4లో నుంచి నేను మళ్ళీ 3 క్వశ్చన్స్ తీసుకున్నా. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ అండ్ నీడ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ అండ్ వేరియస్ టూల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ గురించే ఉంది మనకి. మళ్ళీ ఏమో వాట్ ఈస్ రేషియో అనాలిసిస్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రేషియో అనాలిసిస్. సో ఇవి 3 ఉన్నాయి. మీకు రేషియో అనాలిసిస్ నుంచి ప్రాబ్లమేటిక్ రావచ్చు, ఈ 2లో నుంచి మీకు థియరీ రావచ్చు. డామ్ షూర్గా మీరు మంచిగా ప్రిపేర్ చేస్తే డామ్ షూర్ మీరు ఏమంటారు ప్రాబ్లమేటిక్ చేయవచ్చు. ఈజీ ఉంటుంది చాలా. మీరు నా ఛానల్లో చూడండి, ఈజీ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి యూనిట్ 5 ఉంది. యూనిట్ 5లో నేను 3 క్వశ్చన్స్ తీసుకున్నా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ విత్ ఫీచర్స్, నీడ్స్ అండ్ బెనిఫిట్స్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అండ్ రైట్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ IFRS. సో IFRS అంటే మనకి ఏముంది, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఉంది. మీకు IFRS రాయంగానే మీరు కన్ఫ్యూజ్ రావచ్చు. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా, ఫుల్ ఫామ్ కూడా ఇచ్చిన, నేను షార్ట్కట్లో IFRS కూడా రాసిన, సో దట్ మీరు ఈజీలీ కవరప్ చేసుకోవచ్చు. నేను ఇంకా నా ఛానల్లో ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ నేను తొందరగానే పెడతా, మీరు ఆ ఆన్సర్స్ కూడా చూడండి. ఇంకా నేను ఇంగ్లీష్ సమ్మరీస్ ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేసిన, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్కి. ఇంకా మీ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో, సో దట్ మనం మంచి ఒక హైట్లో రీచ్ అవ్వచ్చు. సో దీనితో సహా నా వీడియో ఇక్కడనే ఆపుతున్నా నేను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యూటోరియల్.